హాయ్ అండి, నేను మీ ప్రియాంక. ఈరోజు అయితే మేమైతే మా వీడియో వచ్చేసి ఇంకా చెట్లు పెడుతున్నాము. ఏంటంటే గింజలు అనేవి పెడుతున్నాము. ఇవి మేము పెట్టేటి ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ గింజలు పెడుతున్నాము. ఇంకా ఇందులో మట్టి అయితే చల్లేసుకున్నాం, హోల్స్ వేసి ఆ రాళ్ళు పెట్టి మట్టి పోసుకొని, అలాగే ఇందులో అవి బ్లాక్ గ్రేప్స్ గింజలు అనేవి పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు మీకు పాలకూర ఉన్నాం, మిరపకాయ, మెంతులు కూడా పెట్టాము వీడియోలో. ఇంకా చూడండి, ఇందులో బ్లాక్ గ్రేప్స్ అయితే వేసుకొని ఇలా వాటర్ చల్లేసుకుంటున్నాము. మీకు వీడియోలో చూపించాము కదా. ఇంకా మేమైతే ఇంకా ఒక పెద్ద కంటైనర్ బాక్స్ అంటే ఫ్రిడ్జ్ది ఓల్డ్ తీసుకొని, ఇంకా అలసందలు, బుడ్డ శనగలు వైట్, ఇంకేంటంటే పెసలు తీసుకొని ఇలా హోల్స్ వేసుకున్నాము. ఈ బాక్స్కి ఇలా రాళ్ళు పెట్టుకొని మట్టి పోసుకోవాలి. సగం వరకు మట్టి పోసుకొని ఇంకా చూడండి, మట్టి అయితే పోస్తున్నాము. మట్టి పోసుకున్నాక ఇలా గింజలు అయితే పెట్టుకోవాలి. అలసందలు, బుడ్డ శనగలు, పెసలు పెట్టుకున్నాము. దీంట్లో మట్టి అయితే పైనుంచి మళ్ళీ చల్లుకొని వాటర్ అనేది మళ్ళీ పోసుకోవాలి. ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా సొంతంగా మనం చేయడము, మన చేతులతో మనం చేయడం చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా 2 బాటిల్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో ఇంకా మేము ఇక్కడైతే ఖర్జూర పెట్టుకున్నాము, ఖర్జూర గింజలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఆ 2 వీడియోలు మీకు పెడతాము. అలాగే ఇంకో బాటిల్లో గడ్డి గులాబీ పెడుతున్నాము. ఇంకా చూడండి, ఇందులో మట్టి మాత్రమే, ఏం కలపలేదు, ఎర్ర మట్టి. ఇంకా చూడండి, గడ్డి గులాబీ చాలా అందంగా కనిపిస్తుంది కదా, బాగుంది. ఇది తొందరగా ఏనుకుంటుంది అన్నట్టు చెట్టు అనేది, చాలా బాగుంటుంది. ఇక బాటిల్కు ఒక హోల్స్ వేసుకొని ఇలా వాటర్ అయితే పోసుకుంటున్నాము. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.